హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ముఖ్యమైన వ్యాకరణ అంశంలోని భాగమైన భాషా భాగాల గురించి తెలుసుకుందాం. ఓకే, తెలుగు భాషలోని పదాలు 5 భాగాలుగా చెప్పబడుతున్నవి. నామవాచకములు, సర్వనామాలు, విశేషణములు, క్రియలు, అవ్యయములు. వీటి గురించి వివరంగా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. నామవాచకం మనుషుల, పశుపక్షాదుల, వస్తువుల, ప్రదేశాల మొదలగు వాని యొక్క పేర్లను తెలిపే పదాలనే నామవాచకములు అంటారు. వీటిని విశేష్యములు అని కూడా అంటారు. ఉదాహరణకి గోపాలుడు, పులి, చిలక, గోడ, గోల్కొండ, కృష్ణ మొదలైనవి. ఈ నామవాచకాన్ని సూక్ష్మంగా 3 రకాలుగా విభజిస్తారు. జాతి నామవాచకాలు, గుణనామవాచకాలు, సంజ్ఞా నామవాచకాలు. జాతి నామవాచకాలంటే సాధారణంగా ఒకే రకమైన ధర్మం కలదాన్ని జాతి అని అంటారు. ఈ జాతిని తెలిపే జాతి నామవాచకములు ఉదాహరణకి సింహం, మనుజుడు, నది, పర్వతాలు. గుణనామవాచకాలు గుణాలను తెలిపేవి గుణనామవాచకాలు. ఇవి విశేషణం నుంచి ఏర్పడును. ధైర్యం, భయం, సాహసం మొదలైనవి. నెక్స్ట్ సంజ్ఞా నామవాచకములు. సంజ్ఞ అంటే గుర్తు లేదా పేరు. ప్రపంచంలో ప్రతిదానికి ఏదో ఒక పేరు ఉంటుంది కదా, ఆ పేర్లను తెలిపే పదాలనే సంజ్ఞా నామవాచకములు అంటారు. ఉదాహరణకి రామారావు, కృష్ణవేణి, మాధవరావు మొదలైనవన్నమాట. నెక్స్ట్ సర్వనామం. నామవాచకములకు బదులుగా లేదా మారుగా వాడే పదాలనే సర్వనామాలు అంటారు. ఉదాహరణకి నీవు, మీరు, ఆమె, అది, వారు, ఎన్ని, కొన్ని మొదలైనవి. నెక్స్ట్ విశేషణములు. నామవాచకములను విశేష్యములు అంటారు. అటువంటి విశేష్యాల యొక్క గుణమును, రంగును, రుచిని, పరిమాణాన్ని తెలిపే పదాలనే విశేషణములు అంటారు. ఉదాహరణకి కుక్క విశేష్యము, పొట్టి విశేషణం. మామిడి విశేష్యము, తీయని మామిడి పండు అని ఉంటుంది కదా, తీయనిది విశేషణం. నెక్స్ట్ క్రియలు. కర్త చేసే పనిని తెలిపే పదాలు క్రియలు. ఉదాహరణకి చూస్తున్నాడు, వచ్చాడు, ఇచ్చింది మొదలైనవి. ఈ క్రియలు అసమాపక క్రియలు, సమాపక క్రియలు అని 2 రకాలుగా ఉంటాయి. సమాపక క్రియలు వాక్యాన్ని పూర్తి చేయునవి అనగా పూర్తి అర్థంను ఇచ్చినవి సమాపక క్రియలు. ఉదాహరణకి సీత అన్నం వండెను, రాము బడికి వెళ్ళాను, ఇలాంటివన్నమాట. నెక్స్ట్ అసమాపక క్రియలు వాక్యమును పూర్తి చేయనటువంటివి అనగా పూర్తి అర్థంను ఇవ్వనివి అసమాపక క్రియలు. ఉదాహరణకి వచ్చి, చదివి, వెళ్ళి, ఇవి అసమాపక క్రియలు. నీ వచ్చి, ఓకే, వాడు వెళ్ళి మొదలైనవన్నమాట. సహజంగా వాక్యం అనగానే మనకి కర్త, కర్మ, క్రియ అనే 3 భాగాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని క్రియలకు కర్మ ఉంటుంది, మరికొన్నింటికి కర్మ ఉండదు. కర్మ ఉన్న వానిని సకర్మ క్రియలు అని, కర్మ లేని వానిని అకర్మక క్రియలు అని అంటారు. సకర్మక క్రియలు కర్మను గ్రహించే క్రియను సకర్మక క్రియ అంటారు. ఉదాహరణకి రాముడు అడవికి వెళ్ళెను. నెక్స్ట్ అకర్మక క్రియ. కర్మ అవసరం లేకుండానే వాక్య భావాన్ని తెలిపే క్రియని అకర్మక క్రియ అంటారు. ఉదాహరణకి సోము నిద్రించాడు. ఇందులో కర్త లేదు, అవునా? నిద్రించాడు అనేది కర్మ కదా. ఓకే, నెక్స్ట్ దుర్యోధనుడు మరణించాడు. నిద్రించాడు అనేది క్రియ, అవునా? ఇందులో కర్మ అనేది లేదు. ఓకే, దుర్యోధనుడు మరణించాడు, కర్త ఉంది, క్రియ ఉంది, కర్మ లేదు. పై ఉదాహరణలో క్రియలకు కాలము, వచనము, వాచకము, పురుషం అనేవి 4 ఉంటాయి. నెక్స్ట్ అవ్యయం. అవ్యయం అంటే లింగ, వచన, విభక్తి, పురుషము, కాలము. ఓకే, ఈ 5 చేత మార్పు చెందనటువంటివి అయితే 1 లింగ అంటే స్త్రీలింగమా, పుంలింగమా, నపుంసకలింగమా. వచనాలు ఏకవచనమా, బహువచనమా. విభక్తి అంటే విభక్తులు ప్రథమా విభక్త, ద్వితీయ విభక్త, తృతీయ విభక్త మొదలైనవి. నెక్స్ట్ పురుషము ప్రథమ పురుషనా, మధ్యమ పురుషమా, ఉత్తమ పురుషమా. నెక్స్ట్ కాలం భూతకాలమా, వర్తమాన కాలమా, భవిష్యత్ కాలమా. ఈ విధమైన లింగ, వచన, విభక్తి ప్రత్యయం కాలంలో లేనివి అంటే పై వాటి వల్ల ఏ మార్పు చెందనటువంటివి, పొందకుండా ఒకే రకంగా ఉండేదే అవ్యయం. ఉదాహరణకి ఆహా, ఓహో, భలే, అయ్యో మొదలైనవన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం విభక్తి ప్రత్యయాల గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.